చేతన రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అవినీతి సొమ్ములతో పుట్టిన వక్రాక్షి, అనైతిక సాక్షి, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్. అబద్ధాలతోనే బతుకుతోంది. నిత్యం అబద్ధాలు, కట్టుకథలు, కాకి లెక్కలతో రాయడానికి కూడా ఇంగితం ఉండాలి. రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి సొమ్ముతో 1246 కోట్ల విలువైన మీడియా సామ్రాజ్యం స్థాపించి గిట్టద ప్రభుత్వం రాజకీయ పక్షంపై విషపు రాతలు రాస్తున్నారు. సొంత మీడియా ద్వారా వక్రీకరణ కథనాలు రాయడానికి 2 పేజీలు కేటాయిస్తూ నిరాధార ఆరోపణలతో కథనాలు రాస్తున్నారు. నిజాలు దాచి నీచపు రాతలు రాయడం, ప్రభుత్వంపై విషం చిమ్మడం జగన్ రెడ్డి రోత పత్రిక సాక్షికి అలవాటు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేందుకు రాసిన తప్పుడు రాతలే ఓడిపోయిన తర్వాత కూడా అబద్ధపు నీచ నికృష్టపు రాతలు రాయడం శోచనీయం. పచ్చిగా నిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి అరాచక రాతలు రాసినది రోత పత్రిక. ఉన్నది లేనిది గాలి పోగేసి విషం కక్కుతూ కథనాలు రాస్తూనే ఉంటుంది. ఇటువంటి ఉగ్ర రాతల వల్ల, ఉగ్రవాదుల వల్ల వచ్చే ప్రమాదం కన్నా అబద్ధాల రాతలు రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్న పత్రిక వల్లనే ప్రమాదం పొంచి ఉంది. అది ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతి అంశాన్ని వక్రీకరిస్తూ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అబద్ధాలతో, కుతర్క వాదనలతో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పూనుకుని తప్పుడు రాతలు రాస్తూనే ఉన్నారు. యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందం, ప్రజలకు 25 ఏళ్ల షాక్ అంటూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై 5/5/25న సాక్షి దినపత్రికలో తప్పుడు వార్త రాశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కారు చౌకగా యూనిట్ ₹2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం జగన్ రెడ్డి 1,00,000 కోట్లకు పైగా ఆదా చేస్తే అభినందించాల్సింది పోయి కుంభకోణంగా వర్ణించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు యూనిట్ ఏకంగా ₹4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైందని దేశ విద్యుత్ రంగ చరిత్రలో కనీ విని ఎరగని స్కామ్ అంటూ దొంగ సాక్షి తప్పుడు రాతలు రాసింది. ఈ తప్పుడు రాతలు ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చేసేందుకు కట్టుకథలు రాస్తూ సొంత మీడియా ద్వారా విషం కక్కుతున్నారు. నిరాధారమైన వ్యక్తీకరించబడిన రాతలు అవి. ప్రాథమిక ఉద్దేశం ప్రకారం మరొక రాష్ట్రంలో స్థాపించబడిన ఒక స్వతంత్ర సౌర ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతున్న ఆరి హైబ్రిడ్ ప్రాజెక్టుతో పోల్చడం, వార్తా సంస్థ వైపు నుండి వివిధ రకాల పీపీఎల్ను పోల్చడం మరియు ఉద్దేశం ఆపాదించడం తప్ప మరొకటి కాదు. విద్యుత్ ఒప్పందాలపై రాష్ట్రాన్ని తాను ఏదో ఉద్ధరించినట్లు తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు జగన్ముట్ట. అబద్ధాలను అందంగా చెప్పడంలో దొంగ సాక్షి ఆరితేరింది. ఆ పేపర్కి అబద్ధాలు తప్ప నిజాలు రాయడం తెలియదు. యాక్సిస్ BBB ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం 2022 అంటే పవర్ కొనుగోలు ఒప్పందం PPA ఒప్పందం ప్రకారం యూనిట్ ధర ₹5.12కి ఒప్పందం చేసుకున్నారు. అంతేగాక 2022లో కోర్టుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం గతంలో కుదిరిన MOUలను గౌరవిస్తామని ఒప్పుకున్నారు. ఆ హామీపై ఆధారపడి ఈ PPA సైన్ చేశారు. ఇప్పుడు APREC ఆ 22లో సైన్ చేసిన PPAకి ఆమోదం తెలిపింది. APERC స్వతంత్ర సంస్థ. ఇది విద్యుత్ చట్టం కింద పనిచేస్తుంది. అందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. పైగా APERC వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన ₹5.12 టారిఫ్ను తగ్గించి ₹4.60గా నిర్ణయించింది. అంటే యూనిట్కి ధర తగ్గింది. దీనివల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది 108.78 కోట్లు ఆదా అవుతోంది. దీనివల్ల 25 ఏళ్ల కాలానికి 2,719 కోట్లు ఆదా అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం 2,091 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్ బ్లూఫీల్డ్ యాక్సిస్ ఎనర్జీ కలిసి చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలోనే రాష్ట్రానికి 780 కోట్ల జిఎస్టీ ఆదా వస్తుంది. తర్వాత 25 సంవత్సరాల్లో ప్రతి ఏడాది 29 కోట్ల చొప్పున ఎస్జిఎస్టీ రావడం ద్వారా 731 కోట్ల ఆదాయం రాష్ట్రానికి లభించనుంది. ఈ ప్రాజెక్టు పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది. మిగతా ప్రాజెక్టుల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. కనీసం 60% సమర్థతతో పనిచేస్తుంది. విండ్, ఎనర్జీ స్టోరేజ్ మూడింటిని కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వీక్ టైంలో 2 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ను అందిస్తుంది. నేరుగా అనుసంధానం అవుతుంది. దాంతో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఇంకా ప్రత్యేకంగా 120 కోట్లు వెచ్చించి ఒక ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కూడా నిర్మించబోతున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం చీకటి రాజ్యంగా మారితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంధన రంగంలో పెట్టుబడులు తీసుకువస్తూ విద్యుత్ రంగంలో వెలుగులు నింపుతోంది. వైసీపీ చేసే విమర్శలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కాగా, కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తోంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వరదలా వెల్లువెత్తున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసుకున్న పీపీఏకి, విద్యుత్ కొనుగోలుకి అమెరికా ప్రభుత్వం కూడా కేసు పెట్టింది ఆయన మీద. 1750 కోట్ల లంచం జగన్ రెడ్డికి ముట్టినట్టు, జగన్ రెడ్డి లంచం తీసుకున్నట్టు అమెరికా కోర్టు ఆధారాలతో సహా కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్న కేసులు చాలక అమెరికాలో కూడా కేసు పెట్టించుకున్న గనుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి చెంచాలు, ఆ జగన్మోహన్ రెడ్డి నీలి పత్రికలు, మీడియా ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రతిదాన్ని తప్పుపట్టడం, వాళ్ళు చేసిన పాపపు నికృష్ట పనుల్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయటం దుర్మార్గం, దారుణం. లిక్కర్ స్కామ్ చూసాం. ఇవాళ రేపా ఎల్లుండా జగన్ రెడ్డి తలుముకు వస్తుంది సమయం. ఈడీ ఎప్పుడు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో తను ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన లిక్కర్ స్కామ్లో ఈడీ ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆరోపణలు, తప్పుడు రాతలు, తప్పుడు కోతలు నీలి మీడియా చేత చేపిస్తున్నాడు. నమస్కారం.